రానున్న ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధిస్తూ ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడడం, వ్యాఖ్యలు బీసీల పైన రిజర్వేషన్ల పైన వ్యాఖ్యలు చేయడం అది అర్ధరహిత వ్యాఖ్యల్లాగా ఇవాళ అజ్ఞానానికి నిదర్శనంలాగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ఈరోజు 50% రిజర్వేషన్లు మించొద్దన్నటువంటి సందర్భంలో ఇవాళ దాదాపు బీసీలకు 23% పైగా ఇవాళ స్థానిక సంస్థల్లో ప్రభుత్వ పరంగా ఈరోజు రిజర్వేషన్లు ఇవ్వస్తూ ఉన్నాం. కానీ ఈ రిజర్వేషన్ల పైన ఇవాళ కావాలని కుట్ర చేసి 17% ఇస్తుందనే దాన్ని అది ముమ్మాటికి అర్ధరహితం, శుద్ధ అబద్ధం అని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ గ్రామాలలో ఇవాళ 10 ఏళ్ల పాటు అభివృద్ధి లేదు, చేసిన పనులకు కూడా నిధులు రాక పెట్టిన సర్పంచులు గతంలో సర్పంచులు పెట్టినటువంటి పనులకు బిల్లులు పెట్టినా ఇవాళ వాళ్ళకు బిల్లులు రాక అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ ఆత్మహత్యలకు బీఆర్ఎస్ ఆత్మహత్యలు చేసినటువంటి హత్యలాగా మనం భావించాలి. కాబట్టి గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించడానికి, గ్రామాలలో అభివృద్ధిని నిర్మించడానికి ఇవాళ మనం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గొప్ప ఆలోచన చేసింది.